నమస్తే. నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఇవాళ మనం ఏంటంటే పిల్లల్లో గ్రోయింగ్ పెయిన్స్ గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. ఈ గ్రోయింగ్ పెయిన్స్ అంటే ఏంటి? ఎందుకొస్తాయి? పేరెంట్స్ అసలు మరి వరీ అవ్వాలా? వీటికి మనం మరి ఏం చేయాలి? ఇట్లాంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. గ్రోయింగ్ పెయిన్స్ అంటే యూజువల్‌గా అంటే కాళ్ళ నొప్పులు. యూజువల్‌గా గ్రోయింగ్ పెయిన్స్ అంటే పిల్లలు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. అంటే వాళ్ళలో ఏ రకమైన మటికి ప్రాబ్లమ్ ఉండదు. ఈవినింగు, నైట్ అవ్వేసరికి వాళ్ళు కాళ్ళలో నొప్పులనేసి చెప్తూ ఉంటారు. ఒక కాలు కాదు, 2 కాళ్ళల్లో వాళ్ళకి మటికి పెయిన్స్ ఉంటాయి. ఒకరోజు ఉంటుంది, ఒకరోజు ఉండదు. డే అంతా వాళ్ళు మటుకు యాక్టివ్‌గా ఉంటారు, ఆడుకుంటారు, ఇటు అటు వెళ్తారు. ఇంకా ఏ రకంగా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉండవు. కానీ అప్పుడప్పుడు వాళ్ళకి కాళ్ళలో నొప్పులొస్తుంది. ఈ పెయిన్ అన్నది యూజువల్‌గా ఓన్లీ మటికి మస్కులర్ పెయిన్ మాట. ఇది మరి జాయింట్ పెయిన్స్ కానీ, బోనీ పెయిన్ కానీ కాదిది. ఓన్లీ మటికి మజిల్స్ నుంచి వచ్చే పెయిన్ మాట. సో, ఈ పెయిన్ అన్నది కొంత టైం ఉంటుంది. మళ్ళీ వాళ్ళు మటికి నిద్రపోతారు. అప్పుడప్పుడు వాళ్ళు మటికి నిద్రలోంచి లేచి కూడా పెయిన్ కూడా వాళ్ళ మటికి అనొచ్చు. ఇది ఎందుకొస్తుంది ఈ పెయిను? ఇది యూజువల్‌గా దీనికి ఒక స్పెసిఫిక్ మనం మటికి కారణం అంటూ ఉండదు. యూజువల్‌గా 3-12 ఏళ్ల మధ్యలో పిల్లలకి వస్తాయి మటికి. సో, ఇది ఎక్కువగా వాళ్ళు మటికి యాక్టివ్‌గా ఉండే పిల్లల్లో బాగా మటికి ఆడుకోవడం వల్ల, అలసిపోవడం వల్ల వాళ్ళకి అప్పుడప్పుడు ఇలా పెయిన్స్ వస్తాయి. ఈ గ్రోయింగ్ పెయిన్స్ అన్నవి అంటే గ్రోత్ ఎక్కువ ఉండే టైంలో వచ్చే పెయిన్స్ కాదు ఇవి. దిస్ ఈజ్ ఏ మిస్‌నోమర్ అనమాట. అంటే మిస్‌నోమర్ అంటే ఇది గ్రోయింగ్ పెయిన్ అన్న వర్డింగ్ అన్నది రాంగ్ అనమాట. పెయిన్స్ అయితే వస్తాయి. లెగ్ పెయిన్స్ వస్తాయి. మనం ఎప్పుడు మటికి వరీ అవ్వాలి? ఎప్పుడైతే ఓన్లీ వన్ సైడ్ ఉంది. అంటే 2 కాళ్ళు కాదు, ఓన్లీ ఒక సైడ్ కాలుకే వాళ్ళు అంటారు. బాడీలో వేరే చోట్ల కూడా పెయిన్ అంటుంటే, కాలు వాపుంటే, లేకపోతే వాళ్ళు మటికి నడవడానికి ఇబ్బందవుతుంది. వాళ్ళకి లింప్ వస్తుంది. అంటే కాళ్ళు అంటే వాళ్ళు మెక్కి మటికి నడుస్తున్నారు. ఆర్ కాళ్ళు వాపున్నది. ఆర్ వాళ్ళలో ఇంకా వేరే థింగ్స్ లైక్ అంటే రోజు రోజుకి పెయిన్ ఎక్కువైపోతూ ఉంటుంది. అండ్ జాయింట్స్ ఇవన్నీ స్టిఫ్‌గా అవుతున్నాయి. ఆర్ వాళ్ళకి మటికి ఫీవరు ఇలాంటివన్నీ ఉంటే, అప్పుడు అది మటికి నార్మల్ గ్రోయింగ్ పెయిన్స్ అన్నవి కాదు. అంటే గ్రోయింగ్ పెయిన్స్ అన్నవి మనం ఎప్పుడంటామంటే పిల్లలు 100% హెల్తీగా ఉండి, ఓన్లీ కాళ్ళల్లో అప్పుడప్పుడు అంటే ఓన్లీ ఈవినింగ్, నైట్‌లో అంటారు. మళ్ళీ మటికి మార్నింగ్ కి వాళ్ళు ఫుల్‌గా మటికి నార్మల్ అయిపోతారు. యాక్టివ్‌గా ఉంటారు. సో, అలాంటి టైప్ ఆఫ్ పెయిన్‌నే మనం మటికి గ్రోయింగ్ పెయిన్స్ అంటాము. ఇది ఏమీ మనం మటికి వరీ అవ్వాల్సిన విషయం అయితే కాదు. సో, యూజువల్‌గా అలాంటి పెయిన్ ఉన్నప్పుడు మనం కొద్దిగా ఇది మటికి హాట్ వాటర్‌తో మనం మటికి హాట్ వాటర్ ఫర్మెంటేషన్ అంటాము. కొద్దిగా మటికి కాపరం అయితే పెట్టొచ్చు. ఆళ్ళు కొద్దిగా ప్రెస్ చేయొచ్చు. కొద్దిగా మటికి స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజెస్ మనం కొద్దిగా చేపియొచ్చు. అలాగే చేయడం వల్ల వాళ్ళకి ఇంప్రూవ్‌మెంట్ వస్తుంది. అప్పుడప్పుడు వాళ్ళకి ఇంకా ఎక్కువగా పెయిన్ ఉంది అంటే మనం మటికి పారాసెటమాల్ గానీ, ఐబుప్రోఫెన్ గానీ మనం ఇవ్వచ్చు. అంటే మాటి మాటికి అన్న పిల్లలకి అప్పుడప్పుడు పీడియాట్రిషియన్స్ అయితే విటమిన్ డి ఇస్తూ ఉంటారు. దీనివల్ల కొంతమందికి పెయిన్ మటికి రిలీఫ్ వస్తది. కొన్నాళ్ళలో ఇది స్లోగా దానంతటికి అది మటికి మాయమైపోతుందన్నమాట. సో, ఇది పెద్దగా మనం మటికి వరీ అవ్వాల్సిన విషయం అయితే కాదన్నమాట. సో, గ్రోయింగ్ పెయిన్స్ వల్ల ఎటువంటి మటికి ప్రమాదం ఉండదు. కానీ ఎటొచ్చి మనం ఏంటంటే ఇది గ్రోయింగ్ పెయినా? లేపోతే ఇది ఏమైనా అబ్నార్మల్ పెయినా అన్నది మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. నేను ఇంతకుముందు చెప్పినట్లే అన్ని విధాలుగా సపోజ్ వన్ సైడ్ వస్తుంది, ఎక్కువైపోతుంది, ఫీవర్ వస్తుంది, వాపొస్తుంది, ఇంకేమన్నా సింప్టమ్స్ వేరేగా ఉన్నాయి అంటే మనం దాన్ని గ్రోయింగ్ పెయిన్స్ అని మనం మటికి అనుకోలేము. అండ్ మనం అప్పుడు పూర్తిగా ప్రాపర్‌గా ఇవాల్యుయేట్ అయితే చేయాల్సొస్తది. థ్యాంక్ యూ.